అందరూ కూడా కొంచెం సైలెంట్గా ఉండాలి. మనం ఏంటంటే చెప్పేసి అంటే విజ్ఞులం కనుక ఏదైతే సమావేశానికి వచ్చామో మళ్ళీ దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. వీరు తాళ సంజీవయ్య గారు ప్రకృతి వ్యవసాయ రైతు. గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నేను ముందస్తుగా మీకు చెప్పేది ఏంటని చెప్పేసి అంటే రైతుకి సరైన ధర చెల్లించి మనము ఆహారం తీసుకుంటే కనుక దానికి 10 రెట్లు మనకి అది ఏ విధంగా ఆరోగ్య రూపేణా కావచ్చు, ఐశ్వర్య రూపేణా కావచ్చు. ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు మనకు తెలిసిన విషయమే. ఐశ్వర్యం అంటే కేవలం ధనం ఒక్కటే కాదు, అన్ని అష్టైశ్వర్యాలు కలిపితేనే ఐశ్వర్యం. ఆ విధంగా రైతుకు పెట్టినటువంటి మనకి ఏదైతే సొమ్ము ఉన్నదో దానికి 10 రెట్లు కలిసి వస్తుంది ఖచ్చితంగా. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. గత 8 ఏళ్లుగా నేను రైతుకి ఇచ్చింది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా 10 నుంచి 20 రెట్లు వస్తున్నాయి. అట్లా అని చెప్పేసి రైతుకు ఖర్చు పెట్టను. నేను ఖర్చు పెట్టినందుకు భగవంతుడు నాకు ఇస్తారు, ఏదో ఒక విధంగా రూపేణ ఇస్తారు. ఆ విధంగా నన్ను అనుగ్రహిస్తున్నారు. అయితే చాలా గమ్మత్తైన విషయం ఇంకొకటి రైతు గురించి చెప్తాను నేను. మనము మనకి జన్మనిచ్చేది ఈ యొక్క కారణ శరీరానికి జన్మనిచ్చేది తల్లిదండ్రి. తర్వాత ఆ జన్మని కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. కావాల్సింది గురువు. అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వారితోటి మనకు అవసరం, ఈ యొక్క జీవికి అవసరం ఏదైతే ఉన్నదో సుమారుగా 20 నుంచి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవసరం ఉంటుంది. తర్వాత జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు. ఎందుకని చెప్పేసి అంటే అందరికి దేహాలు ఉన్నాయి, కానీ వారి యొక్క జ్ఞానం ద్వారానే వాళ్ళకి గుర్తింపు ఉంది. ఎవరెవరికి ఎంతెంత జ్ఞానాన్ని మనం సముపార్జిస్తారో ఈ యొక్క సృష్టి నుంచి దాని ద్వారానే తగ్గ గుర్తింపు ఉంది తప్ప అందరికి ఒకటే విధమైన జ్ఞానం ఉందా? లేదు. ఎందుకు లేదని చెప్పేసి అంటే వారి యొక్క జ్ఞానం యొక్క పోషణని ఏదైతే ఉన్నదో ఈ యొక్క సృష్టి నుంచి ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి గుర్తింపు ఉంది. అంటే ఏంటని చెప్పేసి అంటే సృష్టిలో అందరికి 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు జ్ఞాన సముపార్జన ఎంత చక్కగా చేస్తారో దాని ద్వారానే గుర్తింపు ఉంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది తల్లిదండ్రులు కావచ్చు, లేదని చెప్పేసి అంటే గురువు. ఆ తర్వాత ఈ యొక్క దేహరక్షణ జరగాలి అని చెప్పేసి అంటే ఈ యొక్క గురువుతోటి తర్వాత తల్లిదండ్రులతో యొక్క అవసరం మనకి 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది, కానీ రైతుతో అవసరం మాత్రము మనకి చివరిగా గాలి పీల్చేంత వరకు రైతుతో అవసరమే. అట్లాంటి రైతుని మనము గౌరవించాలి. ఎందుకు గౌరవించాలని చెప్పేసి అంటే అందువల్ల గౌరవించాలి. తల్లిదండ్రులకు మించి మనము ఇంచుమించుగా గౌరవించాలి. అంటే వారి యొక్క పాత్ర వేరు, వీరి యొక్క పాత్ర వేరు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే అంత ప్రముఖమైన పాత్ర మన యొక్క జీవితంలో ఇచ్చేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, జీవనం చివరి తుది శ్వాస వరకు కూడా మనం తీసుకునే ఆహారాన్ని అందించే రైతు ఎవరైతే ఉన్నారో వారిని తగు విధంగా గౌరవించాలని చెప్పేసి అంటే వారికి పట్టుశాలవలో కప్పాల్సిన అవసరం లేదు. వారికి కావాల్సినటువంటి ప్రకృతి పరంగా కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకునే భరోసా ఇస్తే చాలు. నేనున్నాను అనే ఒక భరోసా. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఈ యొక్క జనహిత అంగడి సంత విలువైన వస్తువుల వసుధలో విలువైన వస్తువుల ఈ యొక్క సమూహం ఇది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఆ యొక్క విలువైన వస్తువులలో ఒకటి ఈ కూజీ పటాలియా బియ్యం. ఈ కూజీ పటాలియా బియ్యం ఏదైతే ఉన్నదో అందరూ సామాన్యంగా అందరూ పండించారు రైతులు, కానీ వీరు పండించినటువంటి కూజీ పటాలియా సద్భావంతో పండించారు, చాలా చక్కటి భావంతో పండించారు. కాబట్టి తిరుమల దేవస్థానానికి పంపించినప్పుడు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ వీరి యొక్క బియ్యం తిరుమల దేవస్థానానికి కూడా పంపించాం మనం, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ యొక్క బియ్యం మార్కెట్లో సుమారుగా 80 రూపాయల నుంచి 90 రూపాయల దాకా ఉంటుంది. అంటే సాధారణంగా బియ్యము 50 రూపాయల నుంచి 60 రూపాయలుగా ఉంటుంది. కానీ ఏంటని చెప్పేసి అంటే కూజీ పటాలియా బయట రైతులు కొంతమంది అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర 90 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అమ్ముతారు. కానీ వీరేం చేశారని చెప్పేసి అంటే పండించిన తర్వాత ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు దాన్ని వడ్ల రూపాయన నిల్వబెట్టాలి. ఆ విధంగా వడ్ల రూపాయన నిల్వబెట్టేసేసి వారు అందిస్తున్నారు. ఆ విధంగా అందించడం ద్వారా ఏదైతే ఉన్నదో చాలా చక్కగా మంచి పోషక విలువ కలిగి రుచి చాలా బాగుంది. అంతేకాకుండా ఈ యొక్క పోషక విలువలు కూడా చాలా బాగుండి చాలామందికి షుగర్ వ్యాధులు అట్లాంటివి చాలా తగ్గినాయి. ఈ విధంగా అయ్యేసరికి చాలామంది ఏం చేశారని చెప్పేసి అంటే నాకు కావాలని చెప్పేసి అందరు కొనుక్కోగా చివరికి ఇంకో 100 కేజీలు మిగిలినాయి. కేవలం 100 కేజీలు మిగిలినాయి. ఆ 100 కేజీలు కూడా నేనేం చేశానని చెప్పేసి అంటే బయట మార్కెట్లో 90 రూపాయలు 100 రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నా సరే మా యొక్క రైతు నా ఆహారానికి కూడా బియ్యం కావాల్సిందే ఖచ్చితంగా. అందువల్ల నేనేం చేశానని చెప్పేసి అంటే వారికి సంజీవయ్య గారికి విన్నవించుకొని, అయ్యా మీకున్నటువంటి ఆ 100 కేజీలు మాకే ఇవ్వండి అని చెప్పేసేసి ఆ 100 కేజీలని నేను 160 రూపాయల చొప్పున కొనుక్కున్నా. ఎందుకని చెప్పేసి అంటే రైతును మనం ఆ విధంగా గౌరవించడం మనకి కొంచెం నాకు సంతోషం వేసింది. డబ్బుల రూపాయన కానే కాదు, అసలు
ఆ విధంగా ఏంటని చెప్పేసి మానసికంగా నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఏదైనా ఇంట్లో ఒక వెండి వస్తువు బంగారు వస్తువు కొనుక్కున్నా సరే నాకు అంత సంతోషం వేయలేదు. ఒక రైతుకి నా చేతనంత నేను ఇవ్వగలిగాను, తద్వారా నేను కూడా లబ్ధి పొందా. ఎందుకని చెప్పేసి అంటే మంచి ఆహారం తింటే నేను కూడా లబ్ధి పొందుతాను కదా, ఆ విధంగా పొందా. దాంట్లో ఒక 50 కేజీలు నేనేం చేశానంటే సరే 160 రూపాయలు పెట్టి కొన్నాను, కానీ జనాలకు కూడా అందిద్దాం, జనాలకు కూడా ఆ విధంగా అందిద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఒక 50 కేజీలు మాత్రము ఈరోజు ఆక్షన్ పెడుతున్నా మీ అందరిలో. చక్కగా మంచి భావన చేస్తూ ఈ యొక్క బియ్యం 5 కేజీలు మాత్రమే ఇవ్వబడతాయి మీ అందరికి. ఎవరికైనా సరే ఎన్ని కేజీలు? 5 కేజీలు. తక్కువగా ఉన్నాయి కాబట్టి 5 కేజీలు మాత్రమే 5 కేజీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఏంటని చెప్పేసి అంటే మనము ఒక వేలం ద్వారా, ఒక వేలం అంటే ఏదని చెప్పేసి అంటే ఇది ఒక పాజిటివ్ వేలము. ఈ వేలం ద్వారా మనం ఏం చేద్దాం అని చెప్పేసి అంటే ఆ రైతుకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా 2 విషయాలు. ఒక దేశీ బియ్యం పండించే రైతు ఎంత సంతోషంగా ఉండాలో అని చెప్పేసి మనం నిర్ణయించుకొని చేద్దాము. ఒక దేశీ బియ్యము ఎంత రుచిగా ఉన్నాయో నేనైతే అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఆయన 160 రూపాయలు కాదు, పక్కన 1600 రూపాయలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకని చెప్పేసి అంటే నా దగ్గర ధనం ఉన్న తర్వాత దాన్ని వినియోగించలేకపోతే, మంచి విషయానికి వినియోగించలేకపోతే ఉపయోగం ఏమన్నది? రేపు పొద్దు నేను హోటల్కి వెళ్ళిస్తే ఖచ్చితంగా 2500 3000 రూపాయలు ఖచ్చితంగా బిల్ అవుతుంది. అదే ఒక రైతుకు చక్కగా ఇస్తున్నాను అని చెప్పేసి ఎంత సంతోషం ఇస్తుంది నాకు. కానీ వారు ఏందని చెప్పేసి అంటే అయ్యా మీరు ఇక్కడికే చాలా చాలా ఎక్కువ ఇచ్చారు, వద్దయ్యా అన్నారు. అయినా సరే ఏందని చెప్పేసి అంటే ఒక రైతుకి అంటే ఒక సద్భావం చేస్తూ పండించి తగు విధంగా ఒక 1 year పాటు వడ్లను నిల్వపెట్టి చేసిన బియ్యము రుచి వేరే ఉంది. వేరే చాలామంది పండించారు రైతులు. కాబట్టి ఏందని చెప్పేసి అంటే రైతులు ఎవరైతే ఉన్నారో సద్భావం చేస్తూ పండించండి. ఎందుకంటే గృహిణి అయితే సద్భావంతో చేస్తూ ఇంట్లో వండుతున్నారు, కానీ ఆ విధంగా పండించిన రైతు కూడా సద్భావన చేస్తూ చేయండి. ఎక్స్పెక్ట్ చేయకండి అయ్యా నాకు వస్తాయని చెప్పేసి ముందలే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు కనుక మంచి భావన చేస్తూ పండిస్తే కనుక ప్రతి రైతుకు నా విన్నపం ఇదే, చక్కటి భావన చేస్తూ పండిస్తే కనుక అందరూ ఒక కారు లేకపోతే జీవించలేస్తారు, ఒక కంప్యూటర్ లేకపోతే జీవించలేస్తారు, ఒక ల్యాప్టాప్ లేకపోతే జీవించలేస్తారు, లేదని చెప్పేసి ఒక ఇల్లు లేకపోతే జీవించలేస్తారు, కానీ ఆహారం లేకపోతే జీవించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి రైతులందరికీ మా విన్నపం ఏందని చెప్పేసి అంటే దేశీ వరి బియ్యాన్ని చక్కగా పండించండి, అవసరమైన వాళ్ళకి చక్కగా ఇవ్వండి. చాలామంది మంచి యొక్క దేశీ బియ్యం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రేట్ అయితే ఎవరు కొంచెం అంత పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఈరోజు ఆ 50 కేజీల బియ్యాల్లో ఒక 5 కేజీల బియ్యం అంటే అందరికీ ఇస్తాము. 5 కేజీల చొప్పున మాత్రమే ఇస్తాము. ఏదైతే హైయెస్ట్ పాట పాడతామో ఆక్షన్లో, హైయెస్ట్ మనం ఆక్షన్ పడతామో ఆక్షన్లో పాడిన వాళ్ళకి 5 కేజీల చొప్పున ఇస్తాం. ఇప్పుడు సుమారుగా మనం 100 రూపాయల దగ్గర నుంచి మనం పాట స్టార్ట్ చేస్తున్నాము. ఏదైతే హైయెస్ట్ రేట్ ఉంటుందో ఆ హైయెస్ట్ రేట్ ప్రకారము వారు కొనుక్కోవచ్చు. 5 కేజీలు మాత్రం ఇస్తాం. సిద్ధమేనా అందరూ? గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి దగ్గర ఇప్పుడు దేశీ వరి బియ్యం యొక్క విలువని ఒక్క 2 నిమిషాలు తెలియజేస్తారు శ్రీ సురేంద్రనాథ్ గారు. ఎందుకని చెప్పేసి అంటే మనం పాట పాడాలని చెప్పేసి అంటే విలువైన వస్తువు ఉండాలి కదా. బంగారాన్ని అయినా మనం తినలేం, కానీ ఆహారాన్ని మనం తినలేస్తాం కదా బియ్యాన్ని. కాబట్టి సో మనము ఆక్షన్ పెడుతున్నాము. అయ్యా దాని విషయం గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పండి, మళ్ళీ చెప్పుకుందాం. ఏ దేశీ బియ్యము అయితే కనుక మంచిది, ఏ విధంగా ఇస్తే మంచిది అంటే రైతులు? దేశవాళీ బియ్యాలంటే ప్రకృతిలో సహజంగా ఉన్న బియ్యాలు, తరతరాల నుంచి వస్తున్న బియ్యాలు. వీటిలో మనం తినేది దాని కార్బోహైడ్రేట్స్ కోసం మనం తింటాము, దాని నుంచి శక్తి వస్తుంది మనకి. అయితే హైబ్రిడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి, అంటే బీపీటీ లాంటివి చాలా రకాలు ఉన్నవి. అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ అంటాం మనం. ఇది వండితే స్టార్చ్ అవుతుంది, గింజ లోపల కానీ బయట వస్తుంది కదా. ఈ స్టార్చ్లో 2 రకాలు ఉన్నాయి, అమైలోజ్, అమైలోపెక్టిన్ అనేవి 2 ఉన్నాయి అన్నమాట. ఈ అమైలోజ్ అనేది దేశవాళీ బియ్యాల్లో ఎక్కువగా ఉంటుంది, హైబ్రిడ్ బియ్యాల్లో ఉండదు. అందులో అమైలోపెక్టిన్ అని ఉంటుంది. ఈ అమైలోజ్ 2 కూడా కార్బోహైడ్రేట్స్. టెస్ట్ చేస్తే 2 కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అంటే మీకు బాగా చెప్పాలంటే పెన్సిల్లో గ్రాఫైట్ ఉంది కదా, అది కార్బనే. వజ్రం కూడా కార్బనే. టెస్ట్ చేస్తే 2 కార్బనే. కానీ ఆ పరమాణువుల అమరిక ఉంది కదా, ఒకదానితో ఒకటి ఏర్పడే తీరు, దానివల్ల దానికి ఒక గట్టిదనం, దానికి ఒక షైనింగ్, ఇట్లా దానికి విలువ ఇలా ఎలా అయితే ఉన్నాయో ఇలా ఈ స్టార్చ్లో కూడా ఈ ఐసోమర్స్ అంటాం కదా, అట్లాంటివి అనమాట. అమైలోజ్, అమైలోపెక్టిన్ 2 రకాలు ఉన్నాయి. ఈ దేశవాళీ బియ్యాలన్నింటిలో అమైలోజ్ ఉంటుంది. ఇది మెల్లిగా అరుగుతుంది అనమాట. ఒకసారి మన ఇన్సులిన్ డిమాండ్ చేయదు బాడీలోకి వెళ్ళాక, అమైలోజ్ అనేది ఉంటుంది అనమాట.
ఈ అమైలోజ్ ఉండటం వల్ల ఈ దేశవాళీ బియ్యాలు తిన్నప్పుడు మనకి వెంటనే జీర్ణం కాకుండా మెల్లిగా అరుగుదల ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా మనం దీన్ని తిన్నప్పుడు కూడా దీనివల్ల షుగర్ వ్యాధి అనేది రాదు దేశవాళీ బియ్యాలకి. అలాగే ఇవి భూమి నుంచి కొన్ని మినరల్స్ని తీసుకుంటాయి. దేశవాళీ బియ్యాల మొక్క యొక్క హైట్ని కనుక మనం గమనిస్తే 4 అడుగుల నుంచి 6 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఈ దేశవాళీ బియ్యాల మొక్కల్లో ఆహారం అటు జంతువులకి అంటే గడ్డి రూపంలో జంతువులకి ఉంది, మనకి ఉంది. అదే హైబ్రిడ్లో మొక్క 3 అడుగుల లోపే ఉంటుంది. అంటే ఉత్పత్తి ఎక్కువ కనిపిస్తుంది. ఆవులకి అంటే వాటికి గడ్డి ఉండదు. అంటే ప్రకృతి అందరికీ ఉంటుంది, ప్రకృతిలో ఇందులో అలా ఉండదన్నమాట. సో ఇది పంటకాలం కూడా 140 రోజులు 160 అలా ఉండడం వల్ల భూమిలో ఖనిజాలను ఎక్కువ తీసుకుంటాం. అంటే ఇనార్గానిక్ సాల్ట్స్ అని మనం ఏదైతే అంటామో ట్రేస్ ఎలిమెంట్స్ అంటాము మనం, జింకు, మాలిబ్డినం, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ దేశవాళీ బియ్యాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి లోపమే పోషకాహార లోపం అన్నమాట. సో దేశవాళీ బియ్యాల్లో ఇవన్నీ ఉన్నవి. ఈ దేశవాళీ బియ్యాల్లో నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తెల్ల బియ్యం ఇలా ఉన్నాయి కదా. నల్ల బియ్యంని కాలాబాత్ అంటారు. ఈ కాలాబాత్ గంజిని కనుక మనం తాగుతూ ఉంటే బీపీ, షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఎవరికైనా. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్నది. అంటే నల్ల బియ్యం రోజు అన్నంలాగా అందరూ తినలేరు. అయితే ఒక గుప్పిడి బియ్యాన్ని మామూలు ఇప్పుడు మనం 4-5 గుప్పులు ఇంటి మొత్తం 4-5 గుప్పులు కన్నా ఒక గుప్పిడి కలపవచ్చు అనమాట. కలిపి అలా కూడా వండుకొని తినవచ్చు. లేదా వారంలో 2 సార్లు పాయసం చేసుకోవచ్చు. లేదా అన్నం వండినప్పుడు ఎక్కువ నీళ్లు పోసి మామూలుగా 1కి 3-4 సరిపోతాయి కదా, 1కి 7-8 నీళ్లు పోసామనుకోండి గంజి వస్తుంది. ఆ గంజిని మరునాడు తాగాలి. గంజి వంచడం అనేది అన్నం వండినప్పుడు అందరూ చేయాలి. మన పూర్వీకులు చేసిందే. మనకి కుక్కర్ రావడం వల్ల అలవాటు మనం కోల్పోయాం. ఈ గంజి వంచడం వల్ల లాభం ఏంటంటే అందులో కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు అన్నం ఎక్కువ తిన్నామనుకోండి కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ వెళ్తాయి కదా. గంజి రూపంలో కొంచెం తీసేసామనుకోండి కొంత కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. అంటే మనకు అసలే శారీరక శ్రమ లేదు, ఇంటికి ఎక్కువ వెళ్తాం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి కార్బోహైడ్రేట్స్ తీసుకునే వల్ల. అందువల్ల గంజి తీసడం వల్ల కొన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకునేది మనం తగ్గుతుంది. అలాగే ఈ గంజిని ఒక రోజు అలా పెట్టడం వల్ల అందులో కొన్ని సూక్ష్మజీవులు పెరిగి అవి మనకి కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు కానీ యాంటీ ఆక్సిడెంట్లు ఇలాంటివన్నీ మనకు వస్తాయి. కాబట్టి గంజి వంచడం అనేది మంచిది. ఆ వంచిన గంజి ఒక రోజు తర్వాత అయితే ఇంకా మంచిది. అదేం పులుపు రాదు, ఒక రుచికరంగానే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక బాటిల్లో పోసుకొని మన ఆఫీస్కి వెళ్ళిపోయినా ఏదో టైంలో నీళ్ళ టైంలో అది తాగొచ్చు అనమాట. సో మరి ఇంత విలువైనటువంటి ఈ బియ్యాన్ని మనం ఏదైతే ఉందో ఒక చిన్న వేలం ద్వారా మొదలు పెడదాము. జనహిత అంగడి యొక్క దీని యొక్క విలువ మొదటిగా దీని యొక్క విలువ సుమారుగా 80 రూపాయలు. కానీ జనహిత అంగడి విలువ 100 రూపాయలు. కేజీ ఒకటి 100 రూపాయలు. నెక్స్ట్ ఎవరన్నా 150 రూపాయలు. అమ్మా 120. మీ పేరు ఒక్కసారి. జగన్మోహిని గారు వారు చిన్నప్పుడు వారి యొక్క బాల్యంలో తిన్నటువంటి ఈ యొక్క బియ్యం ఏదైతే ఉన్నదో ఆ రుచి చాలా బాగుంటుందని చెప్పేసి 120 రూపాయలు జగన్మోహిని గారు 120 రూపాయలు కేజీ చొప్పున కొనడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అందరికి ఒక్కసారి చెప్పట్లు. చాలా సంతోషం. జగన్మోహిని గారి పాట 120 రూపాయలు. 130. శ్రీ ప్రసాద్ గారు వారి యొక్క పాట శివం నుంచి ప్రత్యేకించి ఇక్కడ దాకా వచ్చారు డీడీ కాల్ నుంచి. వారి యొక్క పాట వారు రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీ. వారు ప్రత్యేకించి ఈ యొక్క బియ్యం కొంటారని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చారు వేలంలో పొందాలని చెప్పేసి మంచి రైతును ఆశీర్వదిస్తూ ఈ యొక్క సద్భావంతో వారు 130 రూపాయలు కేజీ ధరగా నిర్ణయించారు. ఒక్కసారి చప్పట్లు. శ్రీ ప్రసాద్ గారి పాట 130 రూపాయలు. కూచి పటాలియా దేశీ వరి బియ్యం శ్రీ ప్రసాద్ గారి పాట 130 రూపాయలు. ఓకే. శ్రీ హరి గారు వారి యువకులు మొట్టమొదటి యువకులు చక్కగా ఈ యొక్క దేశీ వరి బియ్యం పైన జ్ఞానం ఉండటం అనేది చాలా చాలా సంతోషం. శ్రీ హరి గారు వారి యొక్క ఈ కూజీ పటాలియా బియ్యం యొక్క విలువను 135 రూపాయలుగా పాడారు. 135 రూపాయలు. 140. శ్రీ సౌమ్య నిరంజన్ గారు
నిరంజన్ గారు వారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందర ఉంటారు. వారు ఈ యొక్క ధర కుజీ పటాలియా ధరని 140గా నిర్ణయించారు. చాలా చాలా సంతోషం అండి మీ రైతును గౌరవిస్తున్నందుకు. శ్రీ ప్రసాద్ గారు రైతు చక్కగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ వారి యొక్క పాట 145 రూపాయలు. శ్రీ ప్రసాద్ గారి పాట. జలజ గారు అమ్మగారు కదండి, మీరు యొక్క పేరు ఒక్కసారి. శ్రీ రత్నారావు గారు, వారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఇక్కడ ప్రస్తుతం ఉంటున్నారు. రత్నారావు గారు, శ్రీ రత్నారావు గారు 150 రూపాయలుగా వారు దీని యొక్క ధర నిర్ణయించి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చప్పట్లు. ఇది ఈ యొక్క బియ్యము పోషకాల గని అండి. దీంట్లో ఉన్న పోషకాలు మనం విలువగట్టాలని చెప్పేసి అంటే అసలు గట్టలేము. కాబట్టి ఏమని చెప్పేసి అంటే చాలా సంతోషము. రత్నాకర్ గారు 150 రూపాయలుగా ధర నిర్ణయించారు. శ్రీ నాగేశ్వరరావు గారు దీని యొక్క ధరని 155 రూపాయలుగా నిర్ణయించారు. చాలా సంతోషం. గట్టి చప్పట్లు. శ్రీ ప్రసాద్ గారు, వారు ఎప్పుడు నేను ముందలుంటా అని చెప్పేసి ఎప్పటికీ పైపాట పాడుతూనే ఉన్నారు. చాలా చాలా సంతోషం. శ్రీ ప్రసాద్ గారి పాట కూచి పటాలియా బియ్యం 1 కేజీ 160 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టి చప్పట్లు. ఇంకా హరిగారి యొక్క పాట, శ్రీ హరిగారు కూచి పటాలియా దేశీ వరి బియ్యం యొక్క పాట 165 రూపాయలుగా పాడారు. సంతోషం. శ్రీ రాధాకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కూచి పటాలియా బియ్యాన్ని పొందాలి అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక పైపాట పాడారు. 170 రూపాయలు. శ్రీ జ్యోతి గారు, వారు ఇక్కడ మనకి రాధికా థియేటర్లో బోటింగ్ నిర్వహిస్తున్నారు. వారు ఎప్పుడూ సేవా కార్యక్రమం అని చెప్పేసి అంటే ముందలుంటారు. వారి యొక్క దంపతులు ఇద్దరు కూడా చక్కగా దీని యొక్క ధర రైతుకి ఇవ్వడానికి 170 రూపాయలైనా సరే సిద్ధమే అన్నట్టుగా వారి యొక్క నిర్ణయం తెలియజేశారు. సంతోషం. చప్పట్లు. శ్రీ ప్రసాద్ గారు కూజీ పటాలియా బియ్యాన్ని 180 రూపాయల కేజీ చొప్పున నిర్ణయించారు. తీసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. రైతు ఆశీస్సులు, భగవత్ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ హరిగారు 185 రూపాయలు. సంజీవయ్య వింటున్నావా? 185 రూపాయలట నీ బియ్యానికి. 185 రూపాయలు నీ బియ్యానికి. ఎంత సంతోషం ఉందా లేదా? సంతోషం ఉంటుంది సార్ మాకు, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకు తెలుసు కాబట్టి ఇస్తామంటున్నారు. 185 రూపాయలు అని చెప్పేసి అంటే వాస్తవానికి బయట బజార్లో ఉండే బియ్యం కంటే కూడా 4 రెట్లు సుమారుగా ఎక్కువ. ఎందుకు వస్తున్నాయి నీకు? కష్టపడ్డావు, భావన చేసినావు. జనాలందరూ కూడా చక్కటి వీరికి వచ్చేసేసి సుమారుగా 15 ఆవులు ఉన్నాయండి. 15 పాలిచ్చే ఆవులు. పాలిచ్చే ఆవులు 15 ఉన్నాయి. తర్వాత పాలు అవి ఒట్టిపోతాయి కదా, అవి ఒక 10 ఉన్నాయి. తర్వాత దూడలు ఉన్నాయి. సుమారుగా 30 ఆవులు దాకా ఉన్నాయి. ఈ రోజు మాత్రము వారికి ఫీస్టేనండి. 180 రూపాయల. శ్రీ హరి గారు 185 రూపాయలుగా నిర్ణయించారు. ప్రసాద్ గారు 190 రూపాయలు. శ్రీ ప్రసాద్ గారు 190 రూపాయలు. శ్రీ హరి గారు గట్టిగా చెప్పట్లు. 200 దాటింది మార్కు. గట్టిగా. చాలా సంతోషకరమైన వార్త అండి. రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండించిన పదార్థాలకి గిట్టుబాటు ధర లేదు, నా ప్రభుత్వం కల్పించాలి గిట్టుబాటు ధర అని అనుకునే రైతులకు అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, ఇక్కడ అందరూ చూస్తున్నారు, రైతు పండించిన పాటికి గిట్టుబాటు ధర నిర్ణయించాల్సింది మీరే. ఒక రైతే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చక్కటి సద్భావం చేస్తూ వారి యొక్క ప్రాసెసింగ్ అనేది మంచిగా పండించి తర్వాత దాన్ని సరైన విధంగా ఈ బియ్యాన్ని నిల్వబెట్టి రుచికరంగా ఇస్తే కనుక దాంతో పోషక విలువలతో పాటు రుచిగా కూడా ఉన్నాయి. అందుకనే మనకి ఈరోజు 200 రూపాయలైనా సరే నేను తెలుసుకుంటా అని చెప్పేసి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసము ఎదురు చూడాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఖచ్చితంగా. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ప్రతి ఒక్క రైతు కూడా అందరికీ ఈ విధంగా రావాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఒక 10 మంది 15 మంది, ఏ రైతు అయినా సరే ఒక 10 మంది 15 మంది కొంచెం మంచి వాళ్ళని చూసుకొని వారికి అవసరమైన విధంగా కనుక మన ఆహార పదార్థాలు పండించి అందించగలిగితే కనుక ఇవ్వడానికి అందరికి సిద్ధంగా ఉన్నారు. కానీ చక్కటి భావం చేస్తూ వీరిలాగానే చూడండి, వారికి 30 ఆవులు ఉన్నా సరే ఎంత సామాన్యంగా ఉన్నారు. వారి సంపద అని చెప్పేసి అంటే మీరు డబ్బులు ఇస్తున్నా సరే ఎక్కువ సంతోషం కాదు. ఒక ఆవు మంచి పాలిస్తుంది, ఒక బిడ్డనిస్తుంది, ఆరోగ్యంగా ఉందంటే ఎక్కువ సంతోషపడతారు వీరు. శ్రీ సంజీవయ్య గారు, తాళ సంజీవయ్య గారు. ఆ విధంగా గోప్రేమికులు, గోవుని సాకేవాళ్ళు, గోవుని ఎప్పుడు కూడా కట్టేరు వీళ్ళు. గమ్మతైన విషయం, గోవు ఎప్పుడు కూడా అన్న చెప్పినట్టు కూడా క్షేత్రంలో ఉండాలని చెప్తాం కదా మనం. క్షేత్రంలో గోశాలలో ఉండకూడదు గోవు. గోవు ఎప్పుడు కూడా క్షేత్రంలో ఉండాలి, పొలం లోపల ఉండాలి, భూమిపైన ఉండాలి. అట్లాంటి గోవు వాళ్ళు సాగుతున్నారు కాబట్టి, ఇట్లా చక్కటి వైబ్రేషన్స్తో చేస్తున్నారు కాబట్టి మరి దీనికి ఇంత రుచి వచ్చింది. శ్రీ హరిగారు 200 రూపాయలుగా నిర్ణయించారు. పైపాట 210. శ్రీ ప్రసాద్ గారి పాట 210. ఇంకా వేరే వాళ్ళు కూడా చప్పట్లు గట్టిగా ఒకసారి అన్న, ఒక్కసారి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. 210 రూపాయలు దాకపోయింది. బాగుంది, ఇంకా వెళ్ళాలి. అంటే సంతోషం. అంటే ఇంతవరకైనా సరే రైతులకు ఏంటని చెప్పేసి అంటే చక్కగా పంట పండించి దాని సరైన విధానాల్లో నిల్వ చేసి మంచి సద్భావంతో పండిస్తే కనుక ఖచ్చితంగా ఒక మంచి రేటు ఉంటుంది. ఖచ్చితంగా అది మీరు నిర్ణయించుకునేది రేటు. చూడండి, మంచి మనుషులు ఎంతమంది ఉన్నారు మన మధ్యలో. ఇక్కడ కూర్చుంటేనే 20 మంది 50 మంది దాకా ఉన్నారు. సమాజం మొత్తంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీరు పండించిన పంట ఏదైతే ఉన్నదో నిమిషాల్లో అయిపోతుంది ఆ భావంతో పండిస్తే కనుక. సంజీవయ్య 210 రూపాయలు కేజీ అని చెప్పేసి అంటున్నారు. సంతోషమా? సంతోషం సార్. ఇంత రేటు ఎప్పుడు ఇస్తే బాగుంటుండే. నాకు ఇప్పటి వరకు ఏ రేటు కాబట్టి లాస్ట్ ఇప్పుడు ఈ రేటు ఎప్పటికి ఇస్తే సంతోషమే. వాస్తవానికి ఇంకోటి విషయం ఏంటని చెప్పేసి అంటే వారిని ప్రత్యక్షంగా ఇక్కడ ఎందుకు పిలిపించినామని చెప్పేసి అంటే చాలా కష్టపడి పగలెనక రేనక ఇప్పుడు మనం ఏంటని చెప్పేసి అంటే ఏమైనా పురుగు మందు కొట్టాలనుకోండి, ఏది మామూలు వ్యవసాయంలో పురుగు మందు కొట్టాలని చెప్పేసి అంటే కనుక పురుగు మందు షాపుకు పోయేసి పురుగు మందు డబ్బా కొనుక్కొచ్చుకొని కొట్టేస్తాం. అది కేవలం ఒక రోజు పని. కానీ ప్రకృతి వ్యవసాయంలో ఒక పురుగు మందు మనం తయారు చేసుకోవాలని చెప్పేసి అంటే ముందస్తుగా 5 రోజుల ముందు కషాయం తయారు చేసుకోవాలి. 5 రోజుల నుంచి వారం రోజుల దాకా పడుతుంది కషాయం అంటే కషాయం కావాల్సిన వస్తువులు మనం తయారు చేసుకుంటే 2 రోజులు, తీరా ప్రిపరేషన్ చేసేదానికి ఒక 5 రోజులు, సుమారుగా 7 రోజులు పడుతుంది. ప్రతిసారి అంటే మనకి ఒకవేళ పెస్టిసైడ్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా 7 రోజులు పడుతుంది సమయం. అట్లా ప్రతిసారి 7 రోజులు ప్రతిరోజు జీవనం ఏముండదు. పొద్దున్నే మనము పోవటము, కషాయాలు చేసుకోవటము, తర్వాత ఒక వారం రోజుల తర్వాత పిచికారీ చేసుకోవటం, ఆ విధంగా అయిపోతూనే ఉంటుంది. అంత కష్టం ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో. కాబట్టి అంత కష్టానికి నాకు ఇంతేనా వస్తుంది అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయ రైతులకు ఉంది. మీలాంటి భరోసా ఈ విధంగా కల్పిస్తే కనుక ఖచ్చితంగా చాలామంది వాళ్ళ యొక్క గుండె ధైర్యం పెరుగుతుంది. ఆ విధంగా పెరిగి మనందరికీ చక్కటి ఆహారం అందించే అవకాశం ఉంది. అవును కదా సంజీవయ్య? అవును సార్, కరెక్ట్ సార్. చాలా సంతోషం. అంటే వారి మొహంలో మేము సంతోషం చూస్తున్నాం మీ అందరి వల్ల. మాకు రేటు తగ్గింది కాబట్టి మాకు ఇది అయింది. ఇప్పుడు రేటు వస్తుంది కాబట్టి సంతోషం వస్తుంది సార్. అయితే ఇదే ధర రావాలని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఈ విధంగా ఇస్తున్నాడు మీకు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మీరు దీన్ని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కొనసాగిద్దామని చెప్పేసి అనుకోవాలా? సాగిద్దామని అనుకుంటున్నాం. అందరి ఆయన కూడా ఆరోగ్యాలు బాగుండాలని మేము పండించడం. చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.